వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రసవత్తరంగా పురపోరు నడుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు దగ్గరపడడంతో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద పట్టుకుంది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు నామినేషన్స్ వేశారు. అధికార హస్తాన్ని ఆశావహులు షేక్ చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్గా నిలిచారు. టికెట్ల పంచాయతీతో పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తగ్గేదేలే అంటూ రెబల్స్ అల్టిమేటం జారీ చేస్తున్నారు. బీఫామ్ ఇవ్వకపోయినా నామినేషన్లు వేశారు. అంతేకాకుండా కొన్ని చోట్ల మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఇక కమలానికి కూడా రెబల్స్ సవాల్గా మారిపోయారు. టికెట్ రానోళ్లకు భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామన్నా అస్సలు తగ్గడం లేదు. హైకమాండ్ ఆఫర్లను పట్టించుకోవడం లేదు. ఇక అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్తో దోస్తీ చేస్తోంది లెఫ్ట్. ఒక్కో చోట ఒక్కో పార్టీతో కామ్రేడ్లు పొత్తు పెట్టుకున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే సస్పెండ్ చేస్తామన్న హెచ్చరికలను రెబల్ అభ్యర్థులు పట్టించుకోవడం లేదు. అలాగే రాజకీయ ఎత్తులు, విచిత్ర పొత్తులు పురపోరును ఆసక్తికరంగా మార్చేస్తాయి. నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. చివరి క్షణం వరకు జోరుగా బుజ్జగింపుల పర్వం కొనసాగింది. అర్థం చేసుకోరు ఏంటి బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు రెబల్ అభ్యర్థుల బెడద పట్టుకుంది. నామినేషన్ల డెడ్లైన్ ముగియడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, విధానాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ నాయకుల అంతిమ లక్ష్యం రాజకీయంగా లబ్ధి పొందడమే. ఫలితాల్లో తమ పార్టీ జెండా ఎగరవేయడమే. దీనికోసం అవసరమైతే ఎజెండాలు పక్కన పెడతారు. సైద్ధాంతిక వ్యతిరేకులతో కరచాలనం చేస్తారు. మున్సిపల్ ఎన్నికలు సైతం అందుకు మినహాయింపేమీ కావు. రాజకీయ అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరితోనైనా సర్దుకుపోవడానికి, పొత్తులతో హత్తుకోవడానికి లోకల్ లీడర్లు సిద్ధమయ్యారు. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ హస్తానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అయిపోయాయి. ఇక నామినేషన్ల విత్డ్రాకి కేవలం ఇంకో అర్ధగంట మాత్రమే మిగిలిపోయింది. సో ఇంకొక అర్ధగంట మాత్రమే మిగిలిపోయింది. సో ఈ అరగంటలో మొత్తం పరిస్థితులు ఏమైపోతున్నాయి అనేది చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా భగ్గం అంటుందని చెప్పాలి. సో మాకే బీఫామ్ ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసింది మేము, బయట నుంచి వచ్చిన వాళ్లకు బీఫామ్స్ ఇచ్చి మా కడుపు కొట్టొద్దు, మా పొట్ట కొట్టొద్దు, మేము ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం, ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు మా కడుపు కొడుతున్నారని చెప్పేసి బూతులతో రెచ్చిపోతున్నారు. దాంట్లో భాగంగానే జగిత్యాల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్లైమాక్స్ దశకు చేరుకుందని చెప్పాలి. సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి లాంటి వాతావరణం ఏర్పడింది. ఈవెన్ నల్లగొండలో కూడా ఇందాకనే ఒక వార్డు మెంబర్కి సంబంధించి కిడ్నాప్ చేశారన్న వార్త కూడా బయటకు వస్తోంది. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఆదిలాబాద్లో కూడా ఇట్లాంటి గొడవలే జరుగుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకు, లేదంటే పార్టీ మారొచ్చిన వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు అని మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గమంటున్నాయి. బీఫామ్ వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా పార్టీ పెద్దల్ని పట్టుబడుతున్నారు. గతంలో ప్రజాభవన్లో మీటింగ్ జరిగినా కానీ ఆ మీటింగ్కి ఎట్లాంటి రియాక్షన్ మాత్రం కనిపించట్లేదు. ఈవెన్ గాంధీ భవన్లో కూడా మొన్న మీటింగ్ జరిగింది, వాటైనా కానీ సద్దుమణిగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి విషయం తీసుకుంటే కనుక చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి మొదటి నుంచి ఫేస్ చేస్తున్నారు. ఆయన వర్గీయులకు సంబంధించి ఆయన వర్గీయులని హత్య చేయడాలు, ఆయనకు కనీసం మర్యాద ఇవ్వకపోవడాలు, ఆయన్ని కాదని ఆయన తెలియకుండా సంజయ్ని పార్టీలోకి జాయిన్ చేసుకోవడాలు, ఆయన వర్గీయులకు కాకుండా సంజయ్ వర్గానికి అవకాశాలు ఇవ్వడాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తున్నారంటూ కూడా మొదటి నుంచి జీవన్ రెడ్డి అదే మాట్లాడుతున్నారు. సో ఇట్లా 50 సీట్లలో ఎమ్మెల్యే వర్గానికి 30 సీట్లు ఇచ్చి జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లే ఇచ్చారంటూ కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళంతా కూడా కళ్ళల్లో నీళ్లు తీసుకుంటున్నారు. సంజయ్ ఇంటికి వెళ్ళి దాడి చేస్తామంటే అక్కడ భారీ భద్రతను కూడా పెంచడం జరిగింది. సో ఇది మున్సిపల్ ఎన్నికల బీఫామ్ల వేళ మొత్తానికి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎట్లా చూడొచ్చు రెబల్స్తో
హడలెత్తిపోతోంది. రెబల్స్ అంతా కూడా తిరగబడుతున్నారు. ఒకే పార్టీలో గతంలో 2-3 గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయింది. ఆల్రెడీ నామినేషన్లు అయిపోయాయి. ఇంకొక అర్ధ గంటలో విత్డ్రాల్ చేసుకోవాలి. ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో, ఏం జరగబోతోంది సునీల్? దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరిగేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ కావడంతో ఈరోజు నామినేషన్లు ఉపసంహరణ చివరి తేదీ కావడంతో కొంత రెబల్స్ బెడద మాత్రం అన్ని పార్టీలు అటు ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోనూ అదే బెడద మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అటు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొంత వివాదం అయితే ఉదయం నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా చోటు చేసుకుంది. అతన్ని భుజగించే ప్రయత్నం అధికారులు చేసినప్పుడు కూడా తన అనుచరులకు సీట్లు కేటాయించలేదంటూ కూడా ఇప్పటికే జీవన్ రెడ్డి కొంత ముఖం చాటేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 10,000కు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఈ 10,000లో చాలామంది అంటే ఒక్క మున్సిపాలిటీకి దాదాపు 5 నుంచి 6 మధ్య నామినేషన్లు వేశారు. అయితే మిగిలినటువంటి వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజకీయ మంత్రులు చేసినప్పుడు కూడా కొంతమంది విత్డ్రా అయ్యారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా తగ్గేదే లేదంటూ కూడా వారు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పాడు, రెబల్స్ బెడద లేకుండా చూడాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్తోనే కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో జరగకుండా ఉండాలి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అది సింబల్ గుర్తు మీద ఉంటుంది, పార్టీ గుర్తు మీద ఉంటుంది. కాబట్టి ఈసారి అలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం సిద్ధంగా ఉంది. కేసీఆర్ విచారణ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ 34-35% సీట్లను గ్రామ పంచాయతీ స్థానాలను సంపాదించుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి 10-15 రోజులు రాష్ట్రంలో లేరు. నిన్న ఉదయం రాగానే జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఎక్కడ రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం చాలా విభేదాలు ఉన్నాయి. ఇవి చివరిగా ఎటువైపు దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి? ప్రతిపక్షానికి ఎంతవరకు ఇది లాభం చేకూర్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇది అధికార పార్టీకి మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తే అంశం అయితే మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే రెబల్స్ బెడదతో ఒక్క పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు పోటీ చేయడం వల్ల అవతల పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా మారే అవకాశం అయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 35-40% ఓట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో తమదైన విజయం పట్టు సాధించాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా తనదైన శైలిలో ప్రచారం ఓరు పెంచింది. ఇప్పటికే మనం చూడొచ్చు జిల్లా స్థాయిలో ఇప్పటికే కమిటీలు కూడా వేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులతో కీలక సమావేశం జూబ్లీహిల్స్ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డీసీసీలో ఇప్పటికే జూమ్ మీటింగ్లో డీసీసీలకు డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈరోజు మరొక గంట సేపులోగా ఈ నామినేషన్ ఉపసంహరణ అనేది మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇక నామినేషన్లకు సంబంధించిన విషయంలో పూర్తిగా వివాదం అంతా కూడా క్లోజ్ అవుతుందా లేదా అనేది మాత్రం మరికాసేపులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ముఖ్యమంత్రి వరుస జిల్లాల పర్యటన ఉంది. ఈ నెల 9 వరకు రేపటి నుంచి ఈ నెల 9 వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంది. కాబట్టి ఆ జిల్లాల పర్యటనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మొత్తం కూడా నెరవేర్చలేదు. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మహాలక్ష్మి పథకాలు కావచ్చు, వృద్ధుల పింఛన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ప్రభుత్వం పూర్తిగా వెనుకడుగు పెడుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వము ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రకంగా సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తుంది అనేది ప్రజల్లోకి ఇలాంటి అన్ని అంశాలను తీసుకువెళ్లాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మరోవైపు ఇదే తరహాలో బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ పార్టీ కూడా ఇదే తరహాలో ముందుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల్ని ఇన్ఛార్జ్గా నియమించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. బీజేపీలో కొంత రాజకీయ నేతల మధ్య కొంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే దిశగా బీజేపీ పట్టు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇదే తరహాలో ఇప్పటికిప్పుడు సాధ్యమా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అప్రఖ్యాతంగా విజయ కేతనాలు ఎగరేస్తూ ఎలక్షన్ మిషన్ లాగా బీజేపీ వెళ్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను లైట్ తీసుకుంది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా లైట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే బృహన్ ముంబై ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత పురపాలకలను లేదంటే శాసనసభలను, లోక్సభలను ఎక్కడ కూడా బీజేపీ వదలకుండా ముందుకెళ్తుంది. బట్ తెలంగాణ విషయానికి వస్తే
బీజేపీ ఈ విషయంలో కొంత వెనకడుగులో ఉందనుకోవచ్చా? బీజేపీ టార్గెట్ ఇక కేవలం శాసనసభ ఎన్నికల్నే దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసలు వారు సాధించిన సీట్లు కొంతవరకు మాత్రమే, అంటే అంత పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడంతో బీజేపీ శ్రేణులు కొంత గ్రామీణ స్థాయిలో పట్టు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ప్రధానమంత్రి మీటింగ్లో బీజేపీ తెలంగాణ ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా పిలిచి మరీ క్లాస్ పీకినటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కూడా లీకులు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కిషన్ రెడ్డి స్పందించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కూడా స్పందించిన పరిస్థితి. అయితే ఇప్పుడు అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీ అనేది కొంత సిటీ టౌన్ పరిధిలో ఉంటుంది కాబట్టి కొంత డెవలప్ ఏరియా కాబట్టి అందులో కొంత బీజేపీ పట్టు సాధిస్తే అవకాశం ఉంది అనే ఆలోచన అటు బీజేపీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి కొంతమంది కీలక నేతలను కూడా ఇక్కడ బీజేపీ బలం ఎక్కడ ఉండొచ్చు? మోస్ట్లీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది బీజేపీ. అండ్ మోర్ ఓవర్ సికింద్రాబాద్ విషయం సార్, ప్రస్తుతానికి సికింద్రాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు లేకపోయినా కానీ కరీంనగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో కొంత టగ్ ఆఫ్ వార్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉందా? అక్కడ బీజేపీ కొన్ని స్థానాలు గెలుచుకుంటుందా ఎక్కువగా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే కరీంనగర్ మంత్రిగా ఉన్నాడు, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్. అతను సంబంధించినటువంటి కరీంనగర్ ప్రాంతాలు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కొంత ప్రభావం అయితే పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ విషయానికి వస్తే బీజేపీ బలం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీకి అదేవిధంగా బీజేపీ నేతల మధ్య పరస్పరం వివాదాలు అవుతూ ఉంటాయి, పరస్పరం గొడవలు జరుగుతూ ఉంటాయి. బాన్స్వాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, అక్కడ నిర్మల్ ప్రాంతాలు కావచ్చు, మరోవైపు ఆదిలాబాద్ రూరల్ ప్రాంతాలు కావచ్చు, ఇదంతా కూడా కొంత బీజేపీకి బలం చేకూరేటువంటి ప్రధాన ప్రాంతాలు కాబట్టి దాంట్లో కొంత బీజేపీ కొంత బలపడే అవకాశం ఉంది. కానీ మెరుగైన సీట్లు సాధించడంలో బీజేపీ కొంత వెనుకడే వేసే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కేవలం ఆదిలాబాద్ వస్తేనే సరిపోతుంది. ఇదంతా కూడా ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లు మేయర్ సీట్ దక్కించుకోవాలంటే ఖచ్చితంగా సంబంధించిన కింది స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మేయర్ సీట్లు దక్కించుకునేంత బలం అయితే ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీకి లేదనేటువంటి ఆరోపణలు వినబడుతున్నాయి. మరి చూడాలి ఈ ఎన్నికల్లో ఎంఐఎం మజ్లిస్ పార్టీ కూడా ఇప్పటికే రంగంలో దిగింది. మజ్లిస్ బ్రదర్స్ గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ కావచ్చు, ఓవైసీ కావచ్చు, ఇప్పటికే తన సంబంధించినటువంటి ప్రాంతాలు మైనార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలపై కూడా ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఫోకస్ పెట్టింది. కాబట్టి వారు కూడా ఈసారి బీజేపీ వర్సెస్ ఎంఐఎం అన్న దిశగా వారు కూడా ప్రచారంలో జోరుగా పెంచే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలకు మరికాసేపులోనే నామినేషన్ల ఉపసంహరణకు తెరపడనుంది. ఇప్పటికే అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. కొంతమంది బాధపడుతున్నారు, తమకు బీఫామ్లు ఇవ్వలేదని. కొంతమంది రెబల్స్ ఇంకా పోటీలో ఉన్నారు. వారందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే అధికారులు మంత్రులు చేస్తున్నారు. మరోవైపు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేస్తున్నారు, మరోవైపు కింద ఉన్నటువంటి క్యాడర్ చేస్తున్నారు. మరి చూడాలి వీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ఎట్లాగైనా మున్సిపల్ ఎన్నికల్లో 90% సీట్లు గెలుపు దిశగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో ఆ స్థాయిలో మెరుగైనటువంటి ఫలితాలు రాకపోతే మాత్రం ఈసారి ఖచ్చితంగా సీరియస్ గా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాబట్టి అందుకు అనుగుణంగానే అటు రాజకీయ నేతలు అదేవిధంగా కింది క్యాడర్ అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు మాత్రము గెలిపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో తమ శైలిలో వ్యూహరచనలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శ్రీకాంత్. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీని నిజానికి ఇబ్బంది పెడుతుందని చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టిస్తుందని చెప్పాలి. అటు ఆదిలాబాద్ మొదలు ఇక్కడ మిగతా ఏవైతే 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో, 116 మున్సిపాలిటీలు ఉన్నాయో అన్నిట్లలో కూడా రెబల్స్తో ఇబ్బంది పడుతుంది. దాంట్లో జగిత్యాలో చాలా సీరియస్గా నడుస్తుందని చెప్పాలి. సో ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ పరిస్థితి ఏమిటి? ఇంద్రవెల్లి కొండల్లోంచే కాంగ్రెస్ పార్టీ విజయఢంక ఆ రోజు మోగించింది. సో అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో పార్టీలో కొంత లుకలుకలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ బీఫామ్ల విషయంలో, విత్డ్రాల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్టు కనిపిస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి శ్రీనివాస్? మున్సిపల్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయిందని చెప్పవచ్చు. ఇంకొక 10-15 నిమిషాల్లో కూడా నామినేషన్ ఉపసంహరణ తోటి ఒక ఘటన. అయితే ఇక్కడ ఆశావాదులు ఎక్కువ అవడంతో ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం అవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా నామినేషన్లు ఎక్కువ పడ్డాయి కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ ఎక్కువగా ఉండటంతో బీజేపీ పార్టీ కూడా ఆశావాదులు ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గండ్ర సుజాత సంబంధించిన వాళ్ళకి సీట్స్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే కంది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ అతను చెప్పిన నామినేషన్ల ఒక పేరు తీసుకోకపోవడం, గండ్ర సుజాత తీసుకోకపోవడం కూడా అసమ్మతి కూడా మనకు ఏర్పడుతుంది.
ఇప్పుడున్న పరిస్థితి లోపల అధికార పార్టీ, కానీ ఇక్కడ ఉత్తర తెలంగాణ లోపల ఇటు 3 సీట్లు బీజేపీ ఉంటాయి, ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ఎమ్మెల్యే, నిర్మల్లో బీజేపీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. అయితే ఖానాపూర్ లో మాత్రం కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ బీజేపీ కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ తోటి అధికార పార్టీలో ఒక గుబులు పుట్టిస్తోందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక్కొక్క స్థానానికి 3 నుంచి 4 చొప్పున కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేయడం జరిగింది. సో ఇవాళ మరి కాసేపట్లోనే ఇంకొక పావు గంట 20 నిమిషాల్లోనే విత్డ్రాల సమయం ముగిసిపోతోంది. సో ఈలోపే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఈవెన్ జగిత్యాల విషయం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఒక క్లైమాక్స్ చేరింది కనిపిస్తోంది. సో ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. పార్టీ మారొచ్చినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఈ బెడద మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. అసలు కాంగ్రెస్ వర్సెస్ పార్టీ మారొచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది తెలంగాణలో పరిస్థితి. సో ఇవాళ మరి కాసేపట్లోనే విత్డ్రాల్ చేసుకున్నటువంటి టైంలో నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో దిశానిర్దేశం చేసిన ఈ విషయంలో మాత్రం ఎక్కడ ఎవరు తగ్గట్లేదు, వెనకడు వేయట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత అట్లా ఉంటే సొంత పార్టీలోనే వ్యతిరేకత ఈరోజు భగ్గం అంటోంది. రైట్, రాజు ఉన్నారు మా కరెస్పాండెంట్. రాజు, మొన్న ఈ మధ్యకాలంలో బట్టి నివాసంలో ప్రజాభవన్లో ఒక సమావేశం జరిగింది, రహస్య సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశం కారణం కూడా మేబీ జగిత్యాల ఇష్యూనే కారణం ఒకటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో ఇంత ఇష్యూ జరిగిన, ఇంతమంది మంత్రులు ఇన్వాల్వ్ అయినా అక్కడ శ్రీధర్ బాబు ఉంటారు, అదే జిల్లా నుంచి పక్కనే పొన్నం ప్రభాకర్ ఉంటారు, అటు వివేక్ ఉంటారు. ఇంతమంది మంత్రులు ఉన్నా కానీ ఎందుకు జగిత్యాల విషయంలో ఒక సర్దుబాటు చేయలేకపోతున్నారు? అండ్ మిగతా కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని విధాలుగా అంటే అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండ లాంటి ప్రాంతాల్లో వార్డు మెంబర్కి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు, కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏం జరగవచ్చు? మరి కాసేపట్లో విత్డ్రాల్ చేసుకోవాలి. సో విత్డ్రాల్ జరుగుతాయా? ఇక పోటీలో ఉంటురా కాంగ్రెస్ పార్టీ నుంచే 2-3? రాజు, ఎట్లా చూడొచ్చు? ఉపసంహరణ అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆశావాహులు తమ యొక్క నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి, రాష్ట్ర నాయకత్వం నుంచి ప్రెజర్ వస్తూ ఉంది. ఖచ్చితంగా ఎక్కువ మంది ఎవరైతే పార్టీ లైన్ కాదని నామినేషన్లు వేయడం జరిగిందో వారందరూ ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా నాయకులు చెప్తా ఉన్నా కానీ కింది స్థాయి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ల కోసం వేసినటువంటి ఈ సభ్యులైతే ససేమీరా అంటున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ యొక్క రెబల్స్గా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణకు గడువు మరికొద్ది నిమిషాల్లో ముగియబోతా ఉంది. సరిగ్గా 3 గంటలకు సమయం అయిపోతా ఉంది. ఆ 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవ్వాలి. అదేవిధంగా పార్టీల తరఫున బీఫామ్ కూడా సబ్మిషన్ కూడా ఆ 3 గంటల లోపే అయిపోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం గడువు కూడా విధించిన నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీకి అయితే ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున నామినేషన్లు అనేవి అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రతిపక్షాలకు కూడా కొంత బలం చేకూర్చేలాగానే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లు ఉంటే 2996 వార్డులకు 29,694 నామినేషన్లల్లో 10,000 మంది కాంగ్రెస్ పార్టీ నుండే వచ్చారంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి వార్డుకు 3 నుంచి 4 వరకు పోటీలో దిగుతున్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యేదే కదా. దీన్ని ఇక సద్దుమణిగించేటువంటి అవకాశం కనిపించట్లేదు నాకు చూస్తుంటే మాత్రం ఈ పరిస్థితి. ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ నామినేషన్ల ఉపసంహరణ కనుక అదేవిధంగా జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కూడా 3 నుంచి 4 కనుక ఏదైతే ప్రతి దాంట్లో ఉన్నట్టయితే, పోటీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలకు మేలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓట్లను చీలిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మరికొద్ది నిమిషాల్లో ఏం జరగబోతా ఉంది, ఎంతమంది నామినేషన్లను విడ్రా చేసుకుంటారని చెప్పేసి కూడా ఒకవైపు మనము చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు మన జగిత్యాల నియోజకవర్గంలో అయితే ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఏదైతే ఉన్నటువంటి ఆయన సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్గా అన్నట్టుగా కూడా పరిస్థితి మారింది. సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే బీజేపీ పార్టీలో కూడా చాలా నియోజకవర్గాల్లో, చాలా మున్సిపాలిటీల్లో కూడా చాలామంది నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఒకవైపు నిన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వీళ్ళందరికీ కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే పార్టీ లైన్ కాదని నామినేషన్లు వేశారో వాళ్ళందరూ వెంటనే ఉపసంహరించుకోవాలి.
ఒకవేళ లేకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నుంచి రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇంకొక ప్రమాదం కూడా కనిపిస్తోంది. చాలా మందికి ఆ నాయకులు ముందుగానే హామీలు ఇవ్వడాలు కూడా కొంత ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే హామీలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో హామీలను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మోరోవర్ అధిష్టానం ఒక పేరు చెప్తే, మంత్రి ఒక పేరు చెప్తే, అక్కడటువంటి డీసీసీ అధ్యక్షులు ఒక పేరు చెప్తే రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. మనం డీసీసీ నల్లగొండ విషయంలో కూడా ఇట్లాంటిదే ఒక ఎపిసోడ్ చూసినాం. ఈవెన్ ఆయన పేరు మీద ఒక లేఖ రావడం, మళ్ళీ దానికి కౌంటర్గా లేఖ నేను రాయలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే నామినేషన్ సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారంటూ చెప్పడం. సో ఇవన్నీ కూడా రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇన్ని రోజులు ఏం చేశారు, రెబల్స్ని ఎందుకు బుజ్జగించలేకపోయారు? మరోవర్ ఈ సమయం చూసుకున్నా కానీ చాలా తక్కువ సమయంలోనే, ఆల్మోస్ట్ 15 రోజుల సమయంలోనే ఎన్నికలు జరపాలి. వెంటనే ఈసీ ప్రకటించిన తెల్లారే నామినేషన్లు, 3 రోజుల్లో నామినేషన్లు అయిపోయాయి. ఈలోపు మేడారం జాతర అయిపోయింది, ముఖ్యమంత్రి అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్నారు. సో కొంత తొందరపాటు చర్యలు ఏమైనా కనిపిస్తున్నాయా? అందుకే ఇది ఒక ప్రాబ్లంలా కనిపించవచ్చా? ఎస్, మీరు అన్నట్టు ముఖ్యంగా ఏదైతే షెడ్యూల్ ఉందో, ఎన్నికల షెడ్యూల్ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నట్టు ఆదరాబాదరాగా వేసి ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసిన నెక్స్ట్ డే నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం ఒకటి. ఈ మధ్యలోనే మేడారం జాతర రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ అమెరికా పర్యటనలకు వెళ్ళడం, అదేవిధంగా ఈ సమయం కూడా ఎక్కువగా ఉండలేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా ఏదైతే ఫాలో అప్ చేయలేదని చెప్పేసినటువంటి వార్తలు కూడా పార్టీలో వినిపిస్తూ ఉన్నాయి. కేవలం కీలకమైనటువంటి నాయకులు జూమ్ మీటింగ్లకు, అదేవిధంగా ఈ యొక్క సమావేశాలకు, రాష్ట్ర స్థాయి సమావేశాలకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, మున్సిపాలిటీలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఎక్కువ మంది నామినేషన్లు విత్డ్రా చేసుకోవడం లేదనే దానిపై కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయలేకపోయారు. ప్రధానంగా సమయాభావం ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియాలో లేకపోవడం ఒకటి. సో మూడవ అంశము, సో ప్రధానంగా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఆదేశాలు, పీసీసీ చీఫ్ నుంచి వచ్చిన ఆదేశాలు కూడా కింది స్థాయి డీసీసీలు కానివచ్చు, ఇన్ఛార్జి మంత్రులు కానివచ్చు, వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చెప్పినా కూడా చాలా వరకు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఇంకొక పాయింట్ కూడా, ఇన్ఛార్జ్ మంత్రులను కూడా వేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా బుజ్జగించలేకపోయారా? ఆ పార్టీ ఆ ప్రాంతాలపైన ఇన్ఛార్జ్ మంత్రులకు పట్టు లేకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ బలమే, వాళ్ళకి ఇస్తున్నటువంటి హామీలే ఈరోజు వాళ్ళని రెబల్స్గా తయారు చేసినాయా? ఇన్ఛార్జ్ మంత్రులు ఎందుకు దీంట్లో సక్సెస్ కాలేకపోయారు? జస్ట్ ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటీవల ఇన్ఛార్జి మంత్రులు ఇప్పటికే ఒకవైపు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ కేవలం ఈ ఎలక్షన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కూడా ప్రత్యేకంగా మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో ఇక్కడ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి చూసుకున్నట్టయితే ఒకవైపు వేరే మంత్రి ఉంటాడు, అదేవిధంగా ఇక్కడ పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చేసరికి వేరే మంత్రి ఉంటాడు, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రి ఇంకొకరు ఉంటారు. సో ఇట్లా ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు అయ్యేపోయేసరికి అక్కడ అదేవిధంగా డీసీసీ ఉంటారు, సో రాష్ట్ర స్థాయి నాయకులు పీసీసీ నుంచి రికమెండేషన్లు ఉంటాయి. సో ఇవన్నీ నేపథ్యంలో ఒక సమన్వయం అనేది కుదరలేదని చెప్పేసి కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ సమన్వయం లేమి వల్లే ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. వేసినాక కూడా చాలామంది వెనక్కి తగ్గకపోవడానికి కూడా కారణం చాలా వరకు కూడా నాయకులు, ముఖ్యంగా కొత్త పాత అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది క్షేత్రస్థాయిలో. ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోమని చెప్పేసి కొంతమంది వారికి మద్దతుగా నిలవడం, సో కొత్త పాత నేతలు అనేటువంటి చర్చ కూడా జరిగిన నేపథ్యంలో చాలామంది రెబల్స్గా పోటీ దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కొన్ని ఏరియాల నుంచి మనకు సమాచారం అందుతా ఉంది. అంటే మరి ఇంకొక పాయింట్, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అట్లాంటివి మనం చూసాం. బట్ అదే ముఖ్యమంత్రి జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఎందుకు అట్లా రెబల్స్ని కట్టడి చేయలేకపోయారు? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా ఈ సమస్య ఎదుర్కొన్నారు. 60 డివిజన్లకు 328 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారంటే ఆల్మోస్ట్ దీంట్లో 268 మంది ఉపసంహరించుకోవాల్సినటువంటి వాళ్ళే ఉన్నారు. సో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా రెబల్స్ బెడద తప్పట్లేదు అనుకోవచ్చా ఈ అంశాన్ని చూస్తే? ఎస్, ఖచ్చితంగా చాలా వరకు కూడా ఏకగ్రీవం చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదని చెప్పేసి కూడా ఇవన్నింటిని పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. మొదటి నుంచి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కావచ్చు, ఆ జిల్లా నుంచి కానివచ్చు, ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో సో ఇక్కడ ఏకగ్రీవం చేయాలనుకున్నప్పటికీ అధికార పార్టీ నుంచి అవన్నీ సాధ్యం కాలేదన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చాలామంది కూడా నాయకులు తమకు అవకాశాలు ఇస్తామని చెప్పేసి గతం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా మాటలు చెప్తా ఉన్నారు. కానీ చాలా వరకు కూడా కింది స్థాయి నాయకులకు న్యాయం జరగడం లేదు, కేవలం కొంతమందికి మాత్రమే పదవులు వచ్చాయి సో అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇందులో ఏకగ్రీవాలు కాకపోవడం, అదేవిధంగా చాలామంది బరిలోకి ఉండడానికి కారణం సో ఇదే అన్నట్టుగా కూడా చెప్తా ఉంది. తమకు ప్రాతినిధ్యం, తమకు ముఖ్యంగా ఏదైతే పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదని చెప్పేసి కూడా కొంతమంది పార్టీపై విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా
పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేమి, అదేవిధంగా పార్టీలోకి వచ్చిన వారు కానివచ్చు, అదేవిధంగా స్థానికంగా చెప్పండి రాజు, గతంలో ఎప్పుడైనా ఇంతటి గందరగోళం ఏర్పడిందా? కేవలం పార్టీ మారొచ్చినటువంటి ఎమ్మెల్యేలతోనే ఇట్లాంటి గందరగోళం ఏర్పడుతుంది కదా, ఇది కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆత్మపరిశీలన చేసుకుంటుందా? ఎస్, మనం గతంలో కూడా చూసాము. అయితే గతంలో కూడా చూసాము, ఎక్కడైనా అధికార పార్టీలో ఎక్కువ మంది ఆశావాహులు ఉంటారు, పోటీ చేసేవారు ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పార్టీ నాయకులు, అగ్రనాయకులు చెప్తున్నా కూడా చాలామంది తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోవడం లేదన్నటువంటి వాదనను కూడా పార్టీలో వినిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితిని, ఈ పరిస్థితిని కనుక చూసినట్టయితే ఖచ్చితంగా పార్టీలో ఏం జరుగుతూ ఉంది అన్నటువంటి ఒక చర్చ కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్య నాయకులు చెప్పినా కూడా కింది స్థాయి నాయకులు ఎందుకు వినడం లేదు? సో ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, డీసీసీలు ఏం చేస్తూ ఉన్నారు అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. సో చూడాలి, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. రెబల్స్ నుంచి దాదాపు నామినేషన్ విత్డ్రా చేయించడానికి ఒకవైపు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరికొద్ది నిమిషాల్లో 3 గంటల తర్వాత ఎంతమంది బరిలో ఉంటారు అనేది మాత్రం ఇంకా మనం చూడాల్సి ఉంటుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కొద్ది నిమిషాల్లోనే ఎవరు బరిలో ఉండబోతున్నారు, ఎవరు ఉపసంహరించుకోబోతున్నారు, ఎవరు రెబల్స్గా మారబోతున్నారు, సొంత పార్టీలోనే ప్రత్యర్థులుగా ఎవరు పోటీ చేయబోతున్నారు, సో ఎవరు ఇదే జరిగితే కనుక ఓట్లు చీలిపోవడం ఖాయం, ఇది ప్రతిపక్షాలకు కలిసి వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90% సీట్లను గెలుచుకోవడమే ప్రతిష్టాత్మకంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఒక అగ్ని జ్వాలలు ఏవైతే ఉన్నాయో, సొంత పార్టీలో వస్తున్నటువంటి జ్వాలలు ఏవైతే ఉన్నాయో వీటిని చల్లార్చే పరిస్థితి ఉందా, ముఖ్యమంత్రి చెప్తే వినేటువంటి పరిస్థితి ఉందా, ఏం జరగబోతుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.